నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. కశ్మీర్లో తాజాగా ఏ వీధిలో చూసినా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఈ సంబరాలకి కారణం ఏంటి అంటే కనుక తాజాగా మనందరం చూసాం. సుమారుగా 60 కోట్ల మంది 70 కోట్ల మంది చూశారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్ను చూశారు. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును భారత ఆటగాళ్లు తుక్కు రేగొట్టారు, ఘన విజయం సాధించారు. ఎప్పుడు ఏ వేదిక పైనైనా భారత్ పాకిస్తాన్ జట్లు ఆడుతున్నాయంటే అదొక క్రీడలా కాకుండా, ఒక క్రికెట్ మ్యాచ్లా కాకుండా ఒక యుద్ధ వాతావరణం ఉంటుంది. అటు ఆటగాళ్ల మధ్య కానివ్వండి, అభిమానుల మధ్య కానివ్వండి, అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆ ఉత్కంఠ ఎప్పుడు ఉంటుంది. అయితే భారత జట్టు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. ఈ విజయం తర్వాత జమ్మూ కాశ్మీర్లో, ముఖ్యంగా కశ్మీర్ వ్యాలీలో చాలా చోట్ల, చాలా వీధుల్లో బాణాసంచా కాల్చి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కశ్మీర్లో ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో మన జాతీయ జెండాను ఎగరవేయడం అంటే అదో పెద్ద సాహసం. పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు, లాల్ చౌక్ లాంటి ప్రాంతాల్లో. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున కశ్మీర్లో ఏ విధంగా భారత విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారో మనందరం చూస్తున్నాం. దీంతో పాటు ఈ మ్యాచ్కి ముందు ఒక 3-4 రోజుల ముందు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ తమ ఆటగాళ్లకు మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ ఏంటంటే, ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినా గెలవకపోయినా కూడా మన దాయాది దేశమైనటువంటి చిరకాల ప్రత్యర్థి అయినటువంటి భారత్ను మాత్రం ఓడించి తీరాలి అని అన్నారు. సరే, టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పడంలో తప్పులేదు, గెలవాలని కోరుకోవడంలో తప్పులేదు. అంతకు మించి అందులో కూడా కొంత రాజకీయాన్ని జోడించి భారత్ను కనుక ఓడించకపోతే షహబాజ్ షరీఫ్ అనేటువంటి పేరును మార్చుకుంటా అని కూడా ఆయన శపథం చేశాడు. అలాగే నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా పాకిస్తాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను, అంతవరకు ఓకే. అంతేకాకుండా అభివృద్ధిలో భారతదేశాన్ని మించిపోయి పాకిస్తాన్ ఎదిగేలా చేస్తాను అంటూ ఆయన శపథం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. షెహబాజ్ షరీఫ్ని మరి పేరు మార్చుకుంటావా షెహబాజ్ షరీఫ్ అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. భారత్లోనే కాదు, పాకిస్తాన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా షెహబాజ్ షరీఫ్ని తిడుతున్నారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెడతారు అంటే, భారత్ను తిట్టి పబ్బం గడుపుకుంటున్నాయి ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రైమ్ మినిస్టర్ కానీ. ఆటలకి రాజకీయాలకి ముడి పెట్టకూడదు. బట్ షెహబాజ్ షరీఫ్ ఇందులో కూడా రాజకీయ పబ్బం, భారత్ పైన ద్వేషం, విషం చిమ్ముతూ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. దానికి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. పాకిస్తాన్లో ప్రజలు కూడా తిడుతున్నారు, టీంని తిడుతున్నారు, అతన్ని కూడా తిడుతున్నారు. అండ్ లెట్స్ టాక్. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ఉన్నారు అందుబాటులో. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. కశ్మీర్లో త్రివర్ణ పతాకం ఎగరడం అనేది మనకి చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి, కానీ అక్కడ వార్త వినడానికి కూడా. భారత జట్టు విజయం తర్వాత ఆ వీధుల్లో మనకి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం మనకు కనబడుతోంది. మీకేమనిపించింది విజువల్ చూసిన తర్వాత? ఒకప్పుడు పరిస్థితికి, ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి పరిస్థితికి, ఇప్పుడు పరిస్థితికి. ఏమండి, మీరు కశ్మీర్ వరకే వెళ్తున్నారు. ఒక క్రికెట్ అభిమానిగా, భాగ్యనగరంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, నేను నా జన్మలో ఇటువంటి రోజు అంటే కశ్మీర్లో ఇలా వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదండి. ఎందుకంటే ఇక్కడ భాగ్యనగరంలోనే ఎలా జరిగేదంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇండియా ఓడిపోతోంది అంటే వీళ్ళు ఇక్కడ టపాసులు పేల్చడాలు, పండగ వాతావరణాలు, ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీలో అలా ఉండేది. అవును, మా మిత్రులు వేరే నగరాల్లో ఉండే వాళ్ళు చెప్పింది కూడా ఇంచుమించు ఇటువంటి పరిస్థితే వారి నగరాల్లో కూడా అలాగే ఉండేది. సో అందు గురించి ఒక క్రికెట్ అభిమానిగా నేను అసలు ఇలా మారుతుంది అని ఎప్పుడు అనుకోలేదండి. సో కశ్మీర్లో మనం చూస్తే అసలు అక్కడ వెళ్ళి మామూలుగా మనకి లాల్ చౌక్ దగ్గర మన భారతీయ జెండా మనం ఎగరవేయాలంటేనే దానికి ఓ పెద్ద టైట్ సెక్యూరిటీ, ఇంకా ఆ హడావిడి. మన మోదీ గారు, మురళీ మనోహర్ జోషి గారి నాయకత్వంలో వెళ్ళి అక్కడ పోరాటం చేయడం అవన్నీ మనకు తెలిసింది. దాని తర్వాత ఈ ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత మళ్ళీ తర్వాత కొంచెం ఎక్కడో భయం కూడా ఉండేది. మన ఉమర్ అబ్దుల్లా వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఈ టెర్రరిజము, ఏర్పాటువాదము ఇవన్నిటికీ మళ్ళీ పెరుగుతాయా అని అనుకున్నారు.
అని ఈ విజువల్స్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే జనాలకి అక్కడ నిజంగా మనకి ఎవరు మంచి చేస్తారు, మనము భారతీయులమే, భారతీయ సంతతికి చెందిన వాళ్ళమే, మనం అందరం కలిసి కూడా ఉంటే మంచిది, మనం సుఖ దుఃఖాలు మనం అందరం కలిసి ఉండాలనేది ఈ చిన్న ఉదాహరణ మనకు చెప్తుంది. ప్రత్యక్షంగా మనం గెలిచినప్పుడు ఎలా పండగ వాతావరణం వచ్చిందో. ఇంకోటి, ఈ రంజీ ట్రోఫీలో కూడా మనం చూస్తే కాశ్మీర్ వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు, ముంబై లాంటి టీం ని కూడా ఓడించారు. అక్కడ ఇంట్రెస్ట్ అవన్నీ బాగా పెరుగుతున్నాయి, వాళ్ళు కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ నార్మల్ వాతావరణానికి వచ్చేసింది. అయితే మీరు అన్నారు ఈ షాబాజ్ షరీఫ్ అన్నాడు, వాడేదో జోకర్ లాగా మాట్లాడాడు. వాడి అసలు యాక్చువల్ చెప్పాలంటే పాకిస్తాన్ టీమ్ ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో చాలా మంచి టీం. ఎస్పెషల్లీ చిన్నప్పుడు షార్జాలో ఆ మ్యాచ్లు చూసేటప్పుడు అప్పుడు వీళ్ళు వాసిం అక్రమ్, వకార్ యూనిస్ వీళ్ళు బౌలింగ్ వేసే ధాటికి మన వాళ్ళు ఎలా ఆడతారు అని ఇది కూడా ఉండేది. సో మనకి చిన్నప్పుడు పిల్లవాడు ఉన్నప్పుడు కూడా ఆ చేతన్ శర్మ వేసిన లాస్ట్ బాల్, అంటే పాకిస్తాన్ 4 రన్లు కొడితే విన్ అవుతుంది అన్నదానికి లాస్ట్ బాల్ వేసిన దానికి జావేద్ మాజ్మీ 6 కొట్టింది ఇంకా బాగా గుర్తుంటుంది. అలాగే 1996 వరల్డ్ కప్ లో మనకి అమీర్ సోహెల్ ని అవుట్ చేశారు, వెంకటేష్ ప్రసాద్ గారు అవుట్ చేసి ఫీల్డర్ లో పంపించారు. అజయ్ జడేజా ఇన్నింగ్స్ గుర్తుంటుంది. అలాగే ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ పాకిస్తాన్ మీద బోల్డ్ అన్ని ఇన్నింగ్స్ లో విజృంభించి ఆడారు. సో దాన్ని మళ్ళీ గెలిచారు. సో అంటే మీరు చెప్పినట్టు ఆటను ఆటగానే చూడాలి. కానీ పాకిస్తాన్ ఏంటంటే ఈ ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూసి, సరే మిగతా వాళ్ళు వచ్చి మా దేశంలో ఆడుతున్నారు, మీరెందుకు ఆడట్లేదు, మీరు రాజకీయాలు చేస్తున్నారు, భారత్ ని వేరుగా చేసే ప్రయత్నం చేసింది. మామూలు క్రికెట్ గానే ఉంచితే పర్వాలేదు, ఎందుకంటే ఆట అన్నాక ఒకళ్ళు గెలవడము ఒకళ్ళు ఓడటం సహజమే. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని ఇంకా మతాన్ని మధ్యలో తీసుకొచ్చేసి భారతదేశాన్ని ఏదో చిన్నగా చేసేసి దాని మీద విపరీతమైన కామెంట్స్ ఇవ్వడం. ఈ పొలిటికల్ లీడర్సే కాకుండా ఈవెన్ ప్లేయర్స్ కూడా వచ్చేసి మేము కాశ్మీర్ లో ఇది చేస్తాం అది చేస్తాం, ఏంది వీళ్ళు చేసేది. యాక్చువల్లీ ఈ భారతదేశం గెలిచిందంటే ఇస్లామాబాద్ లో కూడా పండగ చేసుకున్నారు అని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో అందు గురించి ఏంటంటే ఈ షాబాజ్ షరీఫ్ వీళ్ళకి ఏంటంటే ప్రతి దాంట్లో రాజకీయం, మళ్ళీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోతుంది, ట్రంప్ గారు వచ్చారు నా భయం కూడా మొదలవుతోంది. సో అందుగురించి ఆర్మీలో కూడా ఎలా సపరేట్ అయిపోతుంది, అక్కడ ట్రంప్ కి ఫేవరబుల్ గా ఉండేవారు మిగతా డీప్ స్టేట్ ఉండేవాళ్ళు కూడా ఎలా ఉన్నారు, విడిపోతారు అని ఇటువంటి సంకేతాలు వస్తున్నాయి. మనం ఈ మధ్య చూసాం, పార్లమెంట్ లో కూడా వాళ్ళ మెంబర్ చెప్పారు, ఈ 4-5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో బలూచిస్తాను మన దేశానికి వ్యతిరేకంగా అయిపోయింది, మన దేశం నుంచి బయటికి వచ్చేసేటట్టే ఉన్నారు అన్న అంశం కూడా బాగా చర్చలో వచ్చింది. అఫ్ కోర్స్ క్రికెట్ కి వీటికి లింక్ పెట్టలేం, కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాటి మీద జాస పెట్టకుండా నేను నా పేరు మార్చుకుంటా ఇంకేదో చేస్తా, అరే నీకు తినడానికే తిండి లేదు రా ఆయన, నువ్వు అటువంటి వాడివి, నేను భారత్ కంటే ఎక్కువ వికసితం చెందుతా, భారత్ ని ఓడిస్తా, వీడికి భారత్ నేను ఫస్ట్ అడుగు ఉండేడు తిండి పెట్టిన తర్వాత మిగతా సంగతి ఆలోచించవచ్చు. కరెక్ట్. షహబాజ్ షరీఫే కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఒకటే పబ్బం గడుపుకోవడానికి అక్కడ ఉండేటువంటి లోపాలని గురించి విమర్శించకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించడము, ప్రలోభ పెట్టడము, భారత్ను తిడితే వాళ్ళు సంతృప్తి పడతారు అనేటువంటి ఒక అభిప్రాయమే కనబడింది. భారత్ని ఓడించకపోతే నీ పేరు మార్చుకుంటా అనడం కానీ, అభివృద్ధిలో భారత్ని మించి మన పాకిస్తాన్ నేను తీసుకెళ్తానని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మీరు అన్నట్టుగా ఒక జోకర్ లాగానే కనిపించింది. వాళ్ళ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒక సోయి ఉన్నట్టుగా ఎక్కడ మనకి కనిపించలేదు. దీంతో పాటు ప్రసాద్ గారు, అవకాశం వచ్చినప్పుడల్లా సందర్భం వచ్చినటువంటి అంతర్జాతీయ వేదికలు ఏదైనా కానీ, ఐక్యరాజ్య సమితి వేదికగా కానీ, భద్రతా మండలిలో రీసెంట్గా మాట్లాడడం కానీ, అవసరం లేనటువంటి విషయాలను కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడము, భారత్ని దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం ప్రతి చోట చేస్తూనే ఉంది. అక్కడ సందర్భం వేరే ఉంటుంది, వేరే ఏదో టాపిక్ మాట్లాడాలి, అక్కడ కూడా వీళ్ళు పాకిస్తాన్కి చెందినటువంటి మంత్రులు కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కానీ ఆ మధ్య ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలోనో లేకపోతే సర్వసభ్య సమావేశంలో కూడా ఊగిపోతూ మాట్లాడే షహబాజ్ షరీఫ్ అక్కడ కూడా భారత్ని తిడుతూ విమర్శిస్తూ, అంటే వీలైన
వీలైనంత వరకు భారత్ని ఒక దోషిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది, గతంలో కానీ ఇప్పుడు కానీ. అంటే ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళు ఆ పనులు ఎప్పుడు మానరండి. కానీ మనకి ఇంటర్నేషనల్లీ ఆ ఇష్యూని ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే, మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా సరే యుఎస్ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే భారతదేశం వచ్చారంటే వాళ్ళు కంపల్సరీ పాకిస్తాన్కి వెళ్ళేవారు. గతంలో కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ ప్రస్తావన ఎక్కడా లేదు. వాళ్ళు ఇక్కడ భారతదేశానికి వస్తున్నారు, అంతా అవుతోంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అందు గురించి పాకిస్తాన్ ని సైడ్ లైన్ అయిపోతుంది. వాళ్ళకి అతి ముఖ్యులైన టర్కీ కూడా వాళ్ళని ఎక్కువ పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అందరూ ఆలోచిస్తోంది ఇండియా చైనా అని మాట్లాడుతున్నారు. సో అందు గురించి పాకిస్తాన్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇండియా చైనా నుంచి కూడా ఒక మెట్టు ముందుకు వెళ్తున్నారు. ట్రంప్ గారు వచ్చిన తర్వాత నుంచి అందరు ఎక్కువ ఇండియానే అంటున్నారు, చైనాని కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు. అది ఈ మోదీ గారి, జయశంకర్ గారు, ఇది వరకు సుష్మా స్వరాజ్ గారు, వీళ్ళందరూ ఒక టీమ్ గా ఉండి సాధించిన అతిపెద్ద విజయం అండి, ఇది దౌత్య విజయం ఇది. సో గురించి మనకి ఏంటంటే చూడాల్సింది, పాకిస్తాన్ ని ఎవరు పట్టించుకోవట్లేదు. మనకి ఇక్కడ ఉండే నాయకులు పట్టించుకుంటున్నారు, కానీ అక్కడైతే ఎవరు బయట ఎవరు వాళ్ళని పట్టించుకోవట్లేదు. పాకిస్తాన్ వాడు ఏదో అన్నాడంటే పాకిస్తాన్ వాడు ఇలా అన్నాడని చూపించే రిపోర్ట్లు చూపించడం కానివ్వండి, అక్కడ ఐఎస్ఐ వాళ్ళు ఏదైనా చెప్పారంటే వాళ్ళ పాయింట్లు తీసుకుని మన పార్లమెంట్ లో మాట్లాడే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కానీ మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు. పాకిస్తాన్ ఎవరు పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు. మనం అసలు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్టే. కరెక్ట్, మీరు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే నమ్ముకున్నారో చైనా నుంచి ఏదో హెల్ప్ వస్తుందని చెప్పి, చైనా నుంచి కూడా ఈ మధ్య సహకారం పెద్దగా లేదు, తగ్గిపోయింది. అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో కూడా టచ్ కూడా, ఒకప్పుడు ఫ్రెండ్లీ కంట్రీస్గా ఉన్నటువంటి మిత్ర దేశాలు కూడా ఈరోజు శత్రు దేశాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీటితో ఉంటే మనం కూడా పోతాము అని చెప్పి ఏ విధమైనటువంటి సహకారం కూడా పాకిస్తాన్కి ఇవ్వడం లేదు. ఇప్పుడు చాలా దేశాలు మీరు ఇప్పుడే చెప్పారు, టర్కీ, సో ఇవన్నీ కూడా పాకిస్తాన్కి వెలివేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది అంతర్జాతీయంగా, ఇస్లామిక్ కంట్రీస్లో కూడా. మొత్తం అంతా అన్ని చోట్ల ఐసోలేట్ అయిపోయిందండి పాకిస్తాను. ఆ కంట్రీ ఎప్పుడైనా మనం విడిపోవచ్చు, ఒక 3-4 భాగాలుగా అయిపోవచ్చు. అది ఇది వరకు కూడా చర్చించుకున్నాము. నేను ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది అన్నాను, కానీ పాకిస్తాన్ వాడికి ఆగట్లేదు. అది ఎప్పుడన్నా కొన్ని నెలల్లోనే అయిపోవచ్చు. అది కరెక్ట్. అది బలూచిస్తాన్ రూపంలో కావచ్చు. బలూచిస్తాన్ ఇమీడియట్ వాళ్ళకి ఎప్పుడైనా పార్లమెంట్లోనే ఎంపీ అన్నాడు కదా మౌలానా, ఆయన బలూచిస్తాన్ మీద పాకిస్తాన్కి పూర్తిగా నియంత్రణ లేదు, ఎప్పుడైనా వాళ్ళు లిబరేషన్ ప్రకటించుకోవచ్చు, యునైటెడ్ నేషన్స్ కూడా అది యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పి ఆ స్వయాన ఆ ఎంపీని, చాలా సీనియర్ ఎంపీ, అతను చాలా సీనియర్ పొలిటీషియను, అతనే పార్లమెంట్లో అన్నాడంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకు అర్థమవుతోంది. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, అన్ని విధాలుగా అధపాతాళంలోకి వెళ్ళిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్లోనే షెహబాజ్ షరీఫ్ ఇలాంటి జోకర్ కామెంట్స్ అన్నీ కూడా చేసినట్టు కనపడుతోంది. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. మరి షెహబాజ్ షరీఫ్ కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ఏది భారత్ కనుక గెలిస్తే నా పేరు మార్చుకుంటాను అనడం కానీ, ఏ విషయంలోనైనా, ఆటల్లో కానీ లేకపోతే అభివృద్ధిలోనైనా, ఏ విషయంలోనైనా సమీప భవిష్యత్తులో అదేది కూడా జరిగేటట్టుగా కనిపించట్లేదు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా. రెండోది, పాకిస్తాన్ ప్రజల్ని వాళ్ళ యొక్క దృష్టి మరల్చడానికి, వాళ్ళని విమర్శించకుండా ఉండడానికి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్, ఇలాంటి కామెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్టుగా కనబడుతోంది. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.